ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్మిడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్ చాప్టర్కి సంబంధించినటువంటి పార్ట్ 4 వీడియో. దిస్ ఇస్ ఫైనల్ వీడియో. దీనికంటే ముందు పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 వీడియోస్ అనేటువంటి కంప్లీట్ చేసేసుకున్నాం నాన్న. సో ఇది ఫైనల్ వీడియో. నేనైతే ఆల్రెడీ చెప్పేశాను ఏంటన్నా, ఇది ఫైనల్ వీడియో. ఈ రోజుతోని మనం మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్ అనేటువంటి చాప్టర్ని కంప్లీట్గా ఖతం చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఆర్ యూ రెడీ? షెల్ వి స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్ అన్న? సో పెన్ అండ్ బుక్ తీసుకోండి, బెస్ట్ ప్లేస్కి వెళ్ళి కూర్చోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా నోట్ చేసుకోండి, బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ ఫైనల్ వీడియో ఆల్సో. ఓకే, ఆర్ యూ రెడీ గైస్? షెల్ వి స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ సెషన్? ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ వెళ్ళిపోయే ముందు ఇదిగో స్క్రీన్ పైన కనిపిస్తుంది కన్నా, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇదిగో ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ సంబంధించినటువంటి స్క్రీన్ ఇదిగో టెలిగ్రామ్ ఛానల్ సంబంధించినటువంటి నేమ్ అండ్ డీటెయిల్స్ అనేటువంటి ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ మన ఐఐటి ఫౌండేషన్ సంబంధించినటువంటి క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి మెటీరియల్ కూడా మనకి టెలిగ్రామ్లోనే ఫస్ట్ అప్లోడ్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అండ్ ఇంకేమైనా చేంజెస్ ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఫ్యూచర్లో ఇంకేదైనా కొత్త టైం టేబుల్ మీకు పెట్టినట్టయితే, కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా మనకి టెలిగ్రామ్లోనే ఫస్ట్ అప్డేట్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయండి. మీరు జాయిన్ అయిన వెంటనే నాకు ₹1,00,000 బోనస్ వస్తాయి. ఓకేనా? ఇస్తారన్నా? నాకేం రాదనన్నా, మీకే చాలా యూస్ఫుల్, అందుకనే చెప్తున్నాను, జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నటువంటి లాస్ట్ టాపిక్ని ఒకసారి రివైజ్ చేసి చూసుకున్నట్టయితే మనం ఏం చెప్పుకున్నామంటే, ఎక్కడి వరకు కంప్లీట్ చేసుకున్నామంటే, దేర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్, టెంపరేచర్ అండ్ ప్రెజర్. టెంపరేచర్ కావచ్చు అండ్ ప్రెజర్ కావచ్చు. సో విచ్ డిటర్మైన్ ద స్టేట్ ఆఫ్ ది సబ్స్టాన్స్, వెదర్ ఇట్ విల్ బి సాలిడా లేదంటే లిక్విడా లేదంటే గ్యాసా అని మనకి ఏది డిటర్మైన్ చేస్తుంది నాన్న? మనకి టెంపరేచర్ అండ్ ప్రెజర్. సో దాంట్లో మనం టెంపరేచర్ ఎలా డిసైడ్ చేస్తుంది అన్న విషయాన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకేనా? వి ఆల్రెడీ లెర్న్ అబౌట్ వాట్ నాన్న? టెంపరేచర్. ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మ్యాటర్ యొక్క స్టేట్ పైన? అది సాలిడ్ స్టేటా, లిక్విడ్ స్టేటా, గ్యాసియస్ స్టేటా? ఓకేనా? అది స్టేట్ని మార్చుకోగలుగుతా దాంట్లో టెంపరేచర్ యొక్క ఓకేనా విశిష్టత ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది టెంపరేచర్? సో ఎవ్రీథింగ్ మనం నేర్చుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వాట్ నాన్న? ప్రెజర్. ఓకేనా? సో అసలు ప్రెజర్ ఒక మ్యాటర్ యొక్క స్టేట్ని చేంజ్ చేయడంలో ఓకేనా అది ఒక రోల్ ప్లే చేస్తుందని చెప్పుకున్నాం కదా నాన్న. సో లెటస్ సి అది ఎలా ప్లే చేస్తుంది అనేటువంటిది. ఓకేనా? ఇది జస్ట్ రీక్యాప్ నాన్న. సో లెటస్ ఎంటర్ ఇన్ టు ది వాట్ నాన్న యాక్చువల్ టాపిక్. ఓకే, సో ఆర్ యూ రెడీ? ఓకే నాన్న. ఓకే, చూడండి, ఐ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ క్వశ్చన్ నాన్న. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద ప్రెజర్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్న పాయింటే కదా. ఎస్, చెప్పుకున్నాం. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ఓకేనా? అసలు మీరేమనుకుంటున్నారు? ఓకేనా? మనం టెంపరేచర్ అయితే ఎఫెక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రెజర్ కూడా ఎఫెక్ట్ చేస్తుందా? సో ఒకవేళ చేస్తుందా అయితే ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అందరూ. ఓకే, టాపిక్ చెప్పుకోబోయే ముందు అసలు మీ మనసులో ఏముంది? ఓకేనా, అది కరెక్టా కాదా ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నాన్న. ఓకే, ఎస్. సో లెట్ us లెర్న్ అబౌట్ ఇట్. చూడండి నాన్న, ఇక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది నాన్న. యానిమేటెడ్ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని మీరు కాన్సెప్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఏముందంటే సంథింగ్ ఒక బౌల్ అనేటువంటి ఉంది, సంథింగ్ ఏదో ఒక వస్తువు అనేటువంటిది ఉంది నాన్న. దీంట్లో మనకి పార్టికల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఓకేనా? పార్టికల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ వస్తువులో ఉన్న పార్టికల్స్ని నేను ఏం చేస్తున్నానంటే పైనుంచి సో ఒక ఎక్విప్మెంట్ తీసుకొని నేను ప్రెజర్ అప్లై చేస్తున్నాను. ఓకేనా? నేను ప్రెజర్ అప్లై చేస్తున్నాను. లైక్ ఇప్పుడు గాలి ఉంటుంది కదా, గాలిలా కొడతాం కదా నాన్న మనం. ఓకేనా? సైకిల్లోకి గాలిలా కొడతాం కదా అని. అదే విధంగా నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు దీంట్లో మొత్తం గాలి ఉంది నాన్న. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక డబ్బాలో మొత్తం గాలి ఉంది. ఓకేనా? నేను ఏం చేస్తున్నంటే ఈ మొత్తాన్ని నేను కిందికి నెట్టేస్తున్నాను. గాలిలో మనకేముంటానైనా, గాలి మనకు మ్యాటరే. సో గాలిలో కూడా మనకేముంటానైనా పార్టికల్స్ ఉంటాయి. సో దీన్ని నేను ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇది గ్యాస్ స్టేట్లో ఉంది. ప్రెజర్ అప్లై చేసినప్పుడు లిక్విడ్గా మారింది, మళ్ళీ సాలిడ్గా మారింది. చూడండి అన్న, గ్యాస్ స్టేట్గా ఉంది, కొంచెం ప్రెజర్ అప్లై చేసిన లిక్విడ్గా మారింది, బాగా ప్రెజర్ అప్లై చేస్తే సాలిడ్గా మారింది. ఓకే, ఇక్కడ చేంజ్ అవుతుంది. చూడండి ఫస్ట్ స్టార్ట్ గ్యాస్ మళ్ళీ చూడండి లిక్విడ్గా మారింది, ఇంకా ప్రెజర్ పెంచినట్టయితే సాలిడ్గా మారింది. చూసారా? అంటే ఫస్ట్ మనం కొంచెం ప్రెజర్ అప్లై చేసినట్టయితే ఓకే, పార్టికల్స్ అన్నీ యాక్చువల్ దూరం పార్టికల్స్ అన్నీ కొంచెం దగ్గరికి వస్తాయి, అది లిక్విడ్గా మారుతుంది. ఓకేనా? అదేవిధంగా నేను ఇంకా ప్రెజర్ని పెంచినట్టయితే పార్టికల్స్ ఇంకా దగ్గరికి వస్తాయి, అప్పుడు అది ఎలా మారుతుంది నాన్న? సాలిడ్గా మారుతుంది.
ఎలా మారుతుందన్నా సాలిడ్గా మారుతుంది. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ 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 ఇవన్నీ పార్టికల్స్ అనుకుందాం. లెటస్ అజ్యూమ్ ఇవన్నీ పార్టికల్స్ అన్న. ఇవి కొంచెం దూరంగా ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, ప్రెజర్ని అప్లై చేస్తున్నాను. పార్టికల్స్ అన్ని దగ్గరికి వస్తున్నాయి. చూడండి, పార్టికల్స్ అన్ని దగ్గరికి వస్తున్నాయి. దగ్గరికి చూడండి, ఒక ముగ్గేసినట్టు నేను దగ్గర పెట్టాను. ఓకేనా, దగ్గర పెట్టాను అంటే కొంచెం గ్యాప్ అవుతుంది నాన్న, బట్ ఆల్మోస్ట్ ఇవి ఏంటి నాన్న దగ్గరికి వచ్చినాయి పార్టికల్స్ అన్ని కూడా. ఓకేనా, పార్టికల్స్ అన్ని దగ్గరికి వచ్చినాయి. ఓకే, దగ్గరికి వచ్చినాయా లేదా? ఓకే, సో ఇవి జనరల్గా ఇవి ఏ స్టేట్లో ఉన్నాయి నాన్న, గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయి. ఓకేనా, ఇది ఇప్పుడు పార్టికల్స్ కొంచెం దగ్గరికి వచ్చేసరికి ఇది ఎలా మారింది నాన్న, సో లిక్విడ్ స్టేట్లోకి మారింది. సో నేను ఇంకా ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తున్నాను. ఓకేనా, ఐఎమ్ అప్లయింగ్ మోర్ ప్రెషర్ ఆన్ ఇట్. అప్పుడు ఏమవుతున్నానా చూడండి, ఇవి ఇంకా సాలిడ్ లాగా మారిపోతాయి. ఇంకా దగ్గరికి స్పేస్ లేకుండా దగ్గరికి పార్టికల్స్ అన్ని కూడా అరేంజ్ అయిపోతాయి నాన్న. ఓకేనా, ఎందుకంటే నేను ఏం చేస్తున్నానన్నా, ప్రెజర్ని అప్లై చేస్తున్నాను. ఐఆమ్ అప్లయింగ్ ద ప్రెజర్ ఆన్ దిస్ గ్యాస్. నౌ వాట్ విల్ బి హ్యాపెన్, ద గ్యాస్ పార్టికల్స్ విల్ కమ్ మోర్ అండ్ మోర్ క్లోజర్. ఇవి ఎంత క్లోజ్గా వచ్చినట్టయితే మనకేంటినన్నా మనకి సో అది సాలిడ్గా మారుతుంది. చూడండి, ఇలా పార్టికల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది ఏంటన్నా సాలిడ్. ఏంటన్నా మనకి సాలిడ్. ఇప్పుడు మీకు అర్థమైందా, ప్రెజర్ కూడా మ్యాటర్ యొక్క స్టేట్ని డిసైడ్ చేయడంలో ఒక వన్ ఆఫ్ ది కీ రోల్ని ప్లే అనేటువంటి చేస్తుంది. ఏ విధంగా అయితే మనం అక్కడ టెంపరేచర్ చేంజ్ చేస్తుందో తెలుసుకున్నామో. ఓకేనా, టెంపరేచర్ ఏ విధంగా అయితే మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుందో అదే విధంగా ఇక్కడ ప్రెజర్ కూడా మనకు మేజర్ రోల్ అనేటువంటి చేస్తుంది. ఇక్కడ చూడండి, బై అప్లయింగ్ ద ప్రెజర్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కెన్ బ్రాట్ క్లోజ్ టుగెదర్, సో వీ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. अच्छा समझ गया? Very simple. Okay, so let us go to the next topic. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ తీసుకున్నాను నాన్న. దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూసినట్టయితే దీని లెవెల్ చూడండి ఎక్కడికి ఉందో. ఓకే, ఇక్కడ లెవెల్ ఇది కంప్రెసర్ నాన్న. ఓకేనా, ఇదేంటన్నా కంప్రెసర్. ఇక్కడ ఒక సిలిండర్ తీసుకున్నాను. నేను కంప్రెస్ చేస్తున్నాను అంటే లోపలికి ఇలా గాలి కొడుతున్నాను అని గాలి కొడుతున్నాను. ఇక్కడ చూడండి, దీని పొజిషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ ఉంది. ఓకే, లెట్ మీ చేంజ్ ద పెన్ కలర్. ఓకే, ఇక్కడ పొజిషన్ ఉంది. దీనికి చూడండి, కొంచెం పొజిషన్ కిందికి వెళ్ళింది చూడండి, చూడండి. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకా పొజిషన్ కిందికి వెళ్ళింది, కిందికి వెళ్ళింది. ఓకేనా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకా పొజిషన్ కిందికి వెళ్ళింది. ఓకే, సో అంటే ఇప్పుడు నేను ఇక్కడ వరకు కంప్రెస్ చేసినట్టయితే, ఓకేనా, ఓకేనా, పార్టికల్స్ అనేటువంటి ఒకలాగా ఉన్నాయి. ఇక్కడ వరకు కంప్రెస్ చేసినట్టయితే పార్టికల్స్ అనేటువంటి ఇంకా దగ్గరికి వచ్చినాయి. ఇక్కడ వరకు కంప్లీట్ చేసినట్టయితే చూడండి, ఇంకా పార్టికల్స్ అనేవి దగ్గరికి రావడం జరిగింది. ఓకేనా, సో ఇలా మ్యాటర్, ఓకేనా, పార్టికల్స్ ఎంత దగ్గరికి వస్తే మ్యాటర్ యొక్క స్టేట్ అనేటువంటి అంత ఈజీగా చేంజ్ అనేటువంటిది అయిపోతుంది. కేల్కతం దుకాణం. ఓకే, మనకి అది గ్యాస్ నుంచి లిక్విడ్ నుంచి సాలిడ్ మనకు మారుతుంది. సో అప్లయింగ్ ద ప్రెజర్ అండ్ రెడ్యూసింగ్ ద టెంపరేచర్. ఓకేనా, మన టెంపరేచర్ని కూడా రెడ్యూస్ చేయాలి. ఓకేనా, టెంపరేచర్ని రెడ్యూస్ చేయాలి. ఓకేనా, టెంపరేచర్ ఎట్లాగో రెడ్యూస్ అనేటువంటిది అయిపోతుంది. సో కెన్ లిక్విఫై ద గ్యాసెస్. ఓకేనా, గ్యాసెస్ అని మనకి ఎలా అయితేనన్నా లిక్విఫై అనేటువంటి అయిపోతాయి. ఓకేనా, అంటే చూడండి, ఇప్పుడు గ్యాసెస్ స్టేట్లో గ్యాసెస్ అనేటువంటి లిక్విఫై అయిపోతున్నాయి అంటే ఈ లిక్విడ్స్గా మారుతున్నాయి. ఓకేనా, గ్యాసెస్ ఇవి ఎలా మారుతున్నాయి నాన్న, లిక్విఫై అవుతున్నాయి. ఓకేనా, ఎలా మారుతున్నాయినా, లిక్విడ్స్ లాగా మారుతున్నాయి. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ ఏంటన్నా మనకి స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటి చేంజ్ అవుతుందా గ్యాసెస్ నుంచి లిక్విడ్స్కి. సో ప్రెజర్ అనేటువంటిది అర్థమైంది కదా. ఇప్పుడు ప్రెజర్ అనేటువంటిది మేజర్ రోల్ అనేటువంటి ప్లే చేస్తుంది అనేది. ఓకే, క్లియర్. నెక్స్ట్, డూ యూ నో వాట్ ఈస్ హార్డ్ ఐస్? ఎవరికి హార్డ్ ఐస్ అంటే తెలుసో కింద కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మెసేజ్ పెట్టండి. ఓకేనా, డూ యూ నో వాట్ ఈస్ హార్డ్ ఐస్? హార్డ్ ఐస్ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా? సార్ నేను నార్మల్ ఐస్ విన్నా సార్. వినడం ఏంటి సార్? చిన్నప్పుడు చాలా తిన్నాను ఐస్. ఓకే, ఐస్ అంటే చాలా ఇష్టం సార్. ఐస్ చాలా ఆడుకునేవాడిని. ఓకే, చాలా ఆడుకునేవాడిని. మేమైతే ఇంకా చాలా ఆడుకునే వాళ్ళం. ఎలాగంటే మా హాస్టల్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా,
అక్కడ ఫ్రిడ్జ్ అనేటువంటిది అవైలబుల్గా ఉండేది. ఓకేనా. ఏం చేసేవారంటే ఐస్ తీసుకెళ్ళి చలికాలంలో లోపలేసేవాళ్ళం. ఓకేనా, లోపలేసేవాళ్ళం. ఓకే, ఇక్కడ ఏమైనా మీమ్స్ ఉన్నట్టయితే యాడ్ చేస్తారు, కానీ ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా చెప్పాలని అర్థం చేసుకోండి. ఓకే, పిల్లలు లేచి ఉరికేవారు, ఒక 10 నిమిషాలు గల్లిగలయ్యేవాడు. ఓకే, సో మీకు ఆ ఐస్ అంటే తెలుసు, బట్ ఈ ఐస్ అంటే తెలుసా? హార్డ్ ఐస్ అంటే ఏంటో తెలీదు. ఓకేనా, లెటస్ చూడండి, ఇలా ఉంటుంది నాన్న హార్డ్ ఐస్ అంటే. జనరల్గా హార్డ్ ఐస్ అంటే ఇలా ఉంటుంది. నేను దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, దీనికి సంబంధించినటువంటి కెమికల్స్ ఏమేమి అవసరమవుతాయో అవి నేను గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, సో అవి తొందరగా గ్యాదర్ అయినట్టయితే దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ చేసి నీకు హార్డ్ ఐస్ అంటే ఏంటో కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే ఓకే, అంటే మీకు ఎక్స్పెరిమెంటల్గా ఎంత ఎక్కువ నేను అప్రోచ్ అయినట్టయితే సబ్జెక్ట్ని చెప్పడానికి, సో మీకు అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే పెరుగుతున్నాను, నేను ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హార్డ్ ఐస్ అంటే ఏంటో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, CO2, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్. మనం జనరల్గా చూసేటువంటి ఐస్ ఏంటి నాన్న, అది వాటర్ నుంచి ఎలా ఐస్ లాగా మారిపోతుంది. బట్ ఇది సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ మనం ఏమంటాం నాన్న, డ్రై ఐస్ అంటాం. ఓకేనా, డ్రై ఐస్ అంటాం, డ్రై ఐస్ లేదా హార్డ్ ఐస్ అంటాం. ఓకేనా, హార్డ్ ఐస్ అన్నా డ్రై ఐస్ అన్న ఒకటేనా. సో డ్రై ఐస్ అంటాం. ఓకేనా, ఇట్ ఈస్ స్టోర్డ్ అండర్ ద హై టెంపరేచర్. ఓకేనా, ఈ డ్రై ఐస్ ఎప్పుడు కూడా మనకి హై టెంపరేచర్ దగ్గర స్టోర్ అనేటువంటి చేయడం జరుగుతుంది. వై? డూ యు నో వై? డూ యు నో వై? డూ యు నో వై? అసలు ఎందుకు ఈ మనకి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది మనకి హై ప్రెషర్ దగ్గర స్టోర్ అనేటువంటి చేస్తారు. ఓకేనా, హై ప్రెషర్ దగ్గర స్టోర్ అనేటువంటి చేస్తారు. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్లో నాన్న మనకి గుర్తుపెట్టుకోండి, దాంట్లో ప్రెజర్ అనేటువంటిది, ఓకేనా, ప్రెజర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ప్రెజర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటేనే అది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం హై ప్రెజర్లో ఎందుకు ఉంచుతామంటే, హై ప్రెజర్గా ఉంటేనే అది సాలిడ్గా ఉంటుంది. ఓకేనా, అప్పుడు సాలిడ్గా ఉంటే ఇది చూడండి ఇలా ఉంటుంది, సాలిడ్గా ఉంటే. ఓకేనా, సాలిడ్గా ఉంటే ఇలా ఉంటుంది. ఓకే, బట్ హై ప్రెజర్ని కాస్త మనం ప్రెజర్ని కొంచెం తగ్గించినట్టయితే ఈ సాలిడ్ కాస్త ఎలా మారిపోతుందంటే, వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్లీ మనకి ఈ సాలిడ్ అనేటువంటిది గ్యాస్గా మారిపోతుంది. చలో, ఎలా మారిపోతుంది అన్న చెప్పండి. సాలిడ్ అనేటువంటిది గ్యాస్ లాగా మారిపోతుంది. చూడండి, సాలిడ్ CO2 గెట్స్ కన్వర్టెడ్ డైరెక్ట్లీ టు గ్యాసియస్ స్టేట్ ఆన్ డిక్రీజింగ్ ఆఫ్ ప్రెజర్. మనం ప్రెజర్ని ఎప్పుడైతే డిక్రీజ్ చేస్తామో మన సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎలా చేంజ్ అవుతుంది, గ్యాసియస్ స్టేట్లోకి చేంజ్ అవుతుంది. మరి ఇక్కడ నేను ప్రెజర్ని ఎంత డిక్రీజ్ చేస్తున్నాను, సో 1 atmosphere. ఓకేనా, వితౌట్ కమింగ్ ఇంటూ లిక్విడ్ స్టేట్. ఓకేనా, 1 atmospheric ప్రెజర్ని కనుక నేను చేంజ్ చేసినట్టయితే, డిక్రీజ్ చేసినట్టయితే, ఓకేనా, ఈ హై ప్రెజర్లో మనం ఉంచినటువంటి ఈ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం జస్ట్ ఒక 1 atmospheric ప్రెజర్ని నేను డిక్రీజ్ చేసినట్టయితే ఏమైందన్నా, ఈ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది, ఓకేనా, దాన్ని మనం డ్రై ఐస్ అంటాం లేదా హార్డ్ ఐస్ అంటాం. అది డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఎలానన్నా గ్యాసెస్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇదేంటన్నా మనకి డ్రై ఐస్, ఇది డ్రై ఐస్. ఇప్పుడు నేను ప్రెజర్ని చేంజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందన్నా, సో ఇది ఇలా మారిపోతుంది. చూడండి, ఓకేనా, ఇది ఇలా మారిపోతుంది, పొగలు. ఓకేనా, మొత్తం పొగల లెక్కల మనకు మారిపోద్ది నాన్న. క్లియర్? వెరీ సింపుల్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్, ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా, ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇట్, ఇక్కడ నేను మ్యాటర్ అని రాస్తున్నా చూడండి, మ్యాటర్. క్లియర్? కనిపిస్తుందా లేదా? ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, చూడడానికి ఇంతనే ఉంది, బట్ దీంట్లో ఎంతో మ్యాటర్ ఉంది. మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే ఇది మీకు అంత బాగా అర్థమైపోతుంది. ఇక్కడ పార్టికల్స్ అనేటువంటివి దీంట్లో దూరం ఉన్నాయి కాబట్టి ఇది ఆబ్వియస్లీ దిస్ ఈస్ వాట్ నాన్న, దిస్ ఈస్ గ్యాస్. ఇక్కడ పార్టికల్స్ అనేవి దగ్గరగా ఉన్నాయి. ఇట్ ఈస్ వాట్ నాన్న మనకి సాలిడ్. ఇదేంటన్నా మనకి సాలిడ్. ఇక్కడ పార్టికల్స్ కొంచెం దూరం ఉన్నాయి వెన్ కంపేర్స్ టు సాలిడ్. ఓకేనా, బట్ దీనికంటే కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఇట్ ఈస్ వాట్ నాన్న లిక్విడ్. ఇక్కడ యారో మార్క్స్ని మీరు కాన్సన్ట్రేట్గా గమనించండి. ఇక్కడ సాలిడ్ మనకి గ్యాస్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే, కాన్సన్ట్రేట్గా వినండి, సాలిడ్ అనేటువంటిది గ్యాస్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే దాన్ని మనం
సబ్లిమేషన్ అంటాం. ఏమంటాం నాన్న మనం? సబ్లిమేషన్. సో వాట్ వి విల్ కాల్ నాన్న? సబ్లిమేషన్ అంటాను. ఇది నేను చెప్తాను నాన్న, చెప్తాను ఓకేనా. సాలిడ్ అనేటువంటిది గ్యాస్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పుకున్నటువంటిదే ఏంటి దిస్ వన్, ఇక్కడ ఏమవుతుందంటే మనకి సాలిడ్ అనేటువంటిది డైరెక్ట్గా గ్యాస్గా కన్వర్ట్ అయిపోతుంది ఓకేనా. సాలిడ్ గ్యాస్గా కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనం ఏమంటాం? సబ్లిమేషన్ అంటాం ఓకేనా. సబ్లిమేషన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఆరో మార్క్ ఇట్ సైడ్ ఉంది చూడండి, ఆరో మార్క్ ఇట్ సైడ్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ గనక మనకి సాలిడ్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే, ఇప్పుడు ఆరో మార్క్ ఇట్ సైడ్ ఉంది చూడండి ఓకేనా. ఆరో మార్క్ ఇట్ సైడ్ ఉంది చూడండి, ఆరో మార్క్ ఇట్ సైడ్ ఉంది నాన్న, చలో ఇట్ సైడ్ ఉంది ఓకేనా. ఒకవేళ గ్యాస్ అనేటువంటిది సాలిడ్గా మనకు కన్వర్ట్ అయిందనుకోండి, కన్వర్ట్ చేసినాం అనుకోండి ఓకేనా. ఆల్రెడీ చెప్పానుగా మ్యాటర్ అనేటువంటిది ఇంటర్ కన్వర్టబుల్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఓకేనా. టెంపరేచర్, ప్రెషర్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పాం ఓకేనా. సో సాలిడ్ లిక్విడ్ కావచ్చు, లిక్విడ్ సాలిడ్ కావచ్చు, గ్యాస్ లిక్విడ్ సాలిడ్ మొత్తం కూడా ఇంటర్ కన్వర్టబుల్ అయిపోతుంది ఓకేనా. ఒకవేళ సాలిడ్ కనుక గ్యాస్గా కన్వర్ట్ అయిపోతే దాన్ని మనం సబ్లిమేషన్ అంటాం ఓకేనా. ఒకవేళ గ్యాస్ కనుక సాలిడ్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే, if gas converted into the solid, that process is called as a decomposition. ఏమంటాం నాన్న? డీకంపోజిషన్ అంటాం. సో ఈ డీకంపోజిషన్ రియాక్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్న, మనకి థర్మోడైనమిక్స్లో వస్తాయి డీకంపోజిషన్ రియాక్షన్స్ అనేటువంటివి. అండ్ ఇట్ విల్ ఆల్సో కమ్ ఇన్ మనకేంటిది సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో కూడా మనకు వస్తాయి ఓకేనా. స్టాయికియోమెట్రీ దాంట్లో కూడా మనకి ఏంటంటే మనకి డీకంపోజిషన్ రియాక్షన్స్ వస్తాయి. దాంట్లో ఏదైనా ఒక గ్యాస్ తీసుకుంటాడు, దాన్ని సాలిడ్గా కన్వర్ట్ చేస్తారు ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ మనకు రియాక్టెంట్స్ ఉంటాయి, ఇవి మనకి ఎలా ఫామ్ ఏంటినా ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయి. సో ప్రొడక్ట్ సైడ్ మనకి ఏముంటాయి, రియాక్టెంట్ సైడ్ మనకి ఏముంటాయినా సంథింగ్ ఏదో ఒక గ్యాస్ ఇస్తారు, ఈ గ్యాసెస్ని మనకి ఇక్కడ సాలిడ్గా కన్వర్ట్ అనేటువంటి చేస్తారు. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ వాట్ అన్న? డీకంపోజిషన్ ఓకేనా. డీకంపోజిషన్ ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ గ్యాస్ గనక లిక్విడ్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే, ఇఫ్ గ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ ది లిక్విడ్, సమझ रहे क्या? మీకు అర్థమవుతుందా? గ్యాస్ గనక లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతే దాన్ని మనం కండెన్సేషన్ అంటాం. ఏమంటాం నాన్న? కండెన్సేషన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వర్డ్. ఏంటన్నా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టర్మ్. ఏంటన్నా? కండెన్సేషన్. ఇంతవరకు మనం వినలేదు. దీస్ టర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గ్యాస్ గనక లిక్విడ్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే, సో వీ విల్ కాల్ ఇట్ వాట్ వీ విల్ కాల్ నాన్న? వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ కండెన్సేషన్. ఒకవేళ లిక్విడే మనకి గ్యాస్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే, వెరీ సింపుల్ నాన్న. లిక్విడ్ గ్యాస్గా కన్వర్ట్ అయిపోతే దాన్ని మనం ఏమంటాం నాన్న? ఇవాపరేషన్ అంటాం నాన్న. ఇవాపరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రైస్ని బాయిల్ చేసినప్పుడు రైస్లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటిది బాయిల్ అయిపోతుంది ఓకేనా. ఎలా అయిపోతుందన్నా? ఆ వాటర్ అనేటువంటిది లిక్విడ్ అనేటువంటిది గ్యాస్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటానన్నా? ఇవాపరేషన్ అంటాం. వెరీ సింపుల్. अच्छा, ये बात समझ गया क्या? फटाफट लेट मी एक्सप्लेन. सॉलिड टू गैस सब्लिमेशन, गैस टू सॉलिड ఏంటన్నా మనకి డీకంపోజిషన్. ఓకే, నెక్స్ట్ గ్యాస్ టు లిక్విడ్ ఏమంటాం నాన్న? గ్యాస్ టు లిక్విడ్ ఏమంటాం నాన్న? కండెన్సేషన్. లిక్విడ్ టు గ్యాస్ ఏమంటాం నాన్న? మనకి ఎవాపరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ అనేటువంటిది మనకి సాలిడ్గా మారింది. ఇఫ్ లిక్విడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ది సాలిడ్ ఓకేనా, దాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం. ఏమంటాం నాన్న? ఫ్రీజింగ్ అంటాం. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ యూ. కనిపించకపోతే ఓకేనా, ఒకసారి రాసుకోండి. నేను దీని పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో, అక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు నాన్న. ఒకవేళ లిక్విడ్ అనేటువంటిది మనకి సాలిడ్గా మారినట్టయితే దాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం ఓకేనా. ఫ్రీజింగ్ అంటాం. లిక్విడ్ సాలిడ్గా మారడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వాటర్ అనేటువంటి ఐస్గా కన్వర్ట్ అయిపోతాయి ఓకేనా. సో దాన్ని మనం ఏమంటాం? ఫ్రీజింగ్ అంటాం ఓకేనా. ఫ్రీజింగ్ అంటాం. ఒకవేళ సాలిడే లిక్విడ్గా మారినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాలిడ్ అంటే ఐస్ ఉంది, ఐస్ లిక్విడ్గా మారి దాన్ని మనం ఏంటంటే మెల్టింగ్ అంటాం ఓకేనా. మెల్టింగ్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, అంటే మీకు గుర్తు తెచ్చుకోండి. మనం ఇప్పుడు లిక్విడ్ని సాలిడ్గా మారుస్తున్నాం ఓకేనా. ఫ్రిడ్జ్లో పెడతాం ఓకేనా, ఫ్రీజ్ చేస్తామంటాం ఓకేనా. ఫ్రీజ్ చేస్తున్నాం ఓకే. లిక్విడ్ని ఫ్రీజ్ చేసినట్టయితే సాలిడ్గా మారిందంటాం. మీరు సమ్టైమ్స్ వినే ఉంటారు. సాలిడ్ని మనం మెల్ట్ చేసినట్టయితే అది లిక్విడ్గా మారింది అని వినుంటాం ఓకేనా. సో ఇవన్నీ మనకు తెలిసిన టర్మ్సే, మనమే కన్ఫ్యూజ్ అవుతాం ఓకేనా. చాలా ఈజీ నాన్న ఓకే. ఈ టర్మ్స్ అన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 6 డెఫినేషన్ చెప్పాను: డీకంపోజిషన్, సబ్లిమేషన్, ఎవాపరేషన్, కండెన్సేషన్, ఫ్రీజింగ్ అండ్ మెల్టింగ్. క్లియర్? ఎక్దమ్ క్లియర్. ఒకటే దాంట్లో 6 డెఫినేషన్స్ అయిపోయినాయి. సో ఇంకొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి ఓకేనా, వాటి గురించి డీటెయిల్స్గా మనం మాట్లాడుకుందాం నాన్న. ఒకవేళ మనకి సాలిడ్ అనేటువంటిది ఓకేనా, ఇఫ్
సాలిడ్ కన్వర్ట్స్ ఇంటూ ది లిక్విడ్. ఓకేనా, సాలిడ్ కన్వర్ట్స్ ఇంటూ ది లిక్విడ్ ఆన్ హీటింగ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సాలిడ్ని హీట్ చేస్తున్నాను, సో అది लिक्विड कन्वर्ट అయిపోతుంది. सॉलिड को मैंने हीट कर रहा है, वो सॉलिड कैसे कन्वर्ट हो रहा है, लिक्विड के तरफ ఏంటన్నా కన్వర్ట్ हो रहा है. ఈ సాలిడ్ మనకు లిక్విడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. దీన్నే మనం ఏమంటామన్నా మెల్టింగ్ అంటాం. ఓకేనా, సో మెల్టింగ్నే ఇంకో పేరుతో పిలుస్తాం మనం, ఫ్యూజియన్ అంటాం. ఓకేనా, ఇంతకుముందే చెప్పాను. ఓకేనా, ఇంతకుముందే చెప్పాను. చూడండి, సాలిడ్ని నేను లిక్విడ్గా కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, ఆరో సింబల్ ఇట్ సైడ్ ఉంది, దీన్ని మనం ఏమంటామన్నా మెల్టింగ్ అంటాం. ఓకేనా, చూడండి మెల్టింగ్ అయిపోయిందా లేదా. ఓకేనా, మెల్టింగ్ అయిపోయిందా లేదా. సో ఇప్పుడు మెల్టింగ్ అంటే ఏంటో తెలిసింది. ఓకేనా, బట్ యూ డోంట్ నో వాట్ ఈస్ మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ అంటే ఏం లేదు నాన్న. చూడండి, సాలిడ్ ఏ టెంపరేచర్ దగ్గర మనం హీట్ ఇస్తున్నాం కదా, హీట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నాన్న, టెంపరేచర్. ఓకేనా, హీట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నాన్న, టెంపరేచర్. మనం సాలిడ్ని లిక్విడ్గా కన్వర్ట్ చేస్తున్నాం కదా, సో ఏ టెంపరేచర్ దగ్గర ఒకవేళ మనం నోట్ చేసినట్టయితే సాలిడ్ కరెక్ట్గా ఏ టెంపరేచర్ దగ్గర మనకి అది లిక్విడ్గా కన్వర్ట్ అయిపోయిందో, సో ఆ టెంపరేచర్ని, ఓకేనా, ఆ టెంపరేచర్ని, ఓకేనా, నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్లో, ఓకేనా, నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్లో, ఓకేనా, ఎప్పుడైతే సాలిడ్ ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుందో ఆ స్పెసిఫిక్ టెంపరేచర్ని మనం ఏమంటామన్నా మెల్టింగ్ పాయింట్ అంటాం. ఓకేనా, మెల్టింగ్ పాయింట్ అంటాం. మెల్టింగ్ పాయింట్ అంటాం. సో వాట్ ఈస్ మెల్టింగ్ పాయింట్? వాట్ ఈస్ మెల్టింగ్ పాయింట్? మనకి అట్మాస్ఫియరిక్ ప్రెజర్, నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ దగ్గర మనకు సాలిడ్ లిక్విడ్గా, ఓకేనా, ఏ టెంపరేచర్ దగ్గర కన్వర్ట్ అయిపోతుందో, ఓకేనా, ఆ టెంపరేచర్ని మనం మెల్టింగ్ పాయింట్ అని అంటాం. ఓకే, సో ఒకవేళ మనకి మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే చూడండి, స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. ఓకే, మనకి ఆ మ్యాటర్లో ఉన్నటువంటి, ఓకేనా, పార్టికల్స్ మధ్యలో స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉన్నట్టయితే. ఎందుకు సార్ అలా అంటే, మెల్ట్ చేయడం అంటే ఏం లేదు. చూడండి, మనం మెల్ట్ చేయడం అంటే ఏంటంటే మనం సాలిడ్ని లిక్విడ్గా కన్వర్ట్ చేస్తున్నాం అంటే మెల్టింగ్ చేస్తున్నాం. ఓకేనా, మెల్టింగ్ అంటే ఏంటి, మనం ఇక్కడ హీట్ చేస్తున్నాం. ఓకేనా, హీట్ అనేటువంటి చేస్తున్నాం. ఓకేనా, ఒక కాంపౌండ్కి, ఓకేనా, ఒక కాంపౌండ్కి అంటే అది సాలిడ్ నుంచి లిక్విడ్గా మారడానికి ఎక్కువ టెంపరేచర్ అవసరమైతే దానికి ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉన్నట్టు. ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కాన్సన్ట్రేట్గా వినండి అన్న. సాలిడ్ है, मैं इसको लिक्विड में कन्वर्ट कर रहा है. సాలిడ్ని నేను లిక్విడ్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా, నాకు ఎంత ఎక్కువ టెంపరేచర్ అవసరమైతే మనకేంటన్నా మనకి అంత మెల్టింగ్ పాయింట్ ఉన్నట్టు. ఓకేనా, ఎక్కువ మెల్టింగ్ పాయింట్, మనం ఎక్కువ హీట్ ఎప్పుడు మనకు అంటే ఎక్కువ టెంపరేచర్ ఎప్పుడు మనకు అవసరం అవుతుంది నాన్న, ఎప్పుడైతే ఈ సాలిడ్ పార్టికల్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది సాలిడ్ అనుకుంటే, ఇవి సాలిడ్ పార్టికల్స్ అని మనం అనుకున్నట్టయితేనా, సాలిడ్ పార్టికల్స్ అని మనం అనుకున్నట్టయితే ఈ సాలిడ్ని నేను ఎలా మారుస్తున్నాను, లిక్విడ్గా. కొంచెం పార్టికల్స్ అనేటువంటి కొంచెం దూరంగా అవుతాయి. ఇక్కడ పార్టికల్స్ మధ్యలో స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నట్టయితేనే మనకి ఈ సాలిడ్ని, ఓకేనా, ఈ సాలిడ్ని ఈ లిక్విడ్గా మార్చడానికి మనకి ఎక్కువ టెంపరేచర్ అవసరం ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్ అవసరమైనట్టయితే దానికి ఎక్కువ మెల్టింగ్ పాయింట్. ఏమన్నా డౌట్ ఉందా? వెరీ సింపుల్ నాన్న. సాలిడ్స్లో పార్టికల్స్ దగ్గరగా ఉంటాయి. ఎంత దగ్గర ఉంటే అంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకేనా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని నేను హీట్ చేయడం ద్వారా లిక్విడ్గా కన్వర్ట్ చేయాలంటే నాకు ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది. ఎందుకంటే ఈ దగ్గరగా ఉన్న పార్టికల్స్ ఈ సాలిడ్ అనేటువంటి లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది. దూరంగా వెళ్ళాలి అంటే ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉండాలి, బట్ ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి మన టెంపరేచర్ ఎక్కువగా, ఓకేనా, ఎక్కువగా ఇవ్వాలి. సో అప్పుడు మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువగా అవుతుంది. ఓకేనా, టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అసలు ఈ టెంపరేచర్ని కదా మనం మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది. ఎప్పుడైతే సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుందో, ఓకేనా, స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర ఆ టెంపరేచర్ని మనం మెల్టింగ్ పాయింట్ అంటాం. క్లియర్? ఎస్, వెరీ సింపుల్ నాన్న. ఓకేనా, వెరీ సింపుల్ నాన్న. అర్థం చేసుకొని ట్రై చేయండి. అన్నిటి కూడా మోస్ట్లీ ఇదిగో ఈ పార్టికల్స్తోనే మనకు లాస్ట్కి లింక్ అనేటువంటి పెడతాడు. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఒకవేళ లిక్విడ్ అనేటువంటి మనకు
గ్యాస్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే ఓకేనా, when a liquid is converted into the gas ఓకేనా on heating, ఎప్పుడైతే మనం లిక్విడ్ని హీట్ చేస్తామో అది గ్యాస్గా కన్వర్ట్ అయిపోతుందో దాన్ని మనం ఏమంటాం, బాయిలింగ్ అంటాం, లేదా దాన్ని మనం వేపరైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైస్ ఉంది ఓకేనా, మమ్మీ ఏం చేస్తుంది, రైస్ని కుక్ చేస్తుంది. సమ్ టైమ్స్ మనం కూడా కుక్ చేయాలి ఓకేనా, నేనైతే ఇక్కడ సింగిల్ ఉండాల్సి వస్తుంది, కుకింగ్ అనేది నేనే చేసుకోవాలి తప్పదు. ఓకే, సో కుక్ చేసినప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందంటే మనకి ఆ రైస్లో ఉన్నటువంటి ఏదైతే లిక్విడ్ ఉంటుందో, వాటర్ ఉంటుందో ఓకేనా, హీట్ చేసినట్టయితే అది గ్యాస్ రూపంలోకి మారిపోతుంది ఓకేనా, ఎవాపరేట్ అయిపోతుంది ఓకేనా. సో దాన్ని మనం ఏంటంటే బాయిలింగ్ అంటాం. రైస్ని మనం ఏం చేసి రైస్ పెట్టామంటే మనం ఏమంటాం, రైస్ని బాయిలింగ్ చేస్తాం. మనకి మొత్తం మనం సాధారణ వాడుక భాషలో ఏదైతే ఉందో వాటికి సంబంధించిన వర్డ్స్ ఏనండి, దీంట్లో ఎక్కువ కన్ఫ్యూజన్ అవసరం లేదు. సో బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ కాదు, బాయిలింగ్ పాయింట్ 373 కెల్విన్ 1 atmospheric pressure. ప్రెషర్ దగ్గర మనకి ఇంత కెల్విన్ ఇంత కెల్విన్ బాయిలింగ్ పాయింట్ కలిగి ఉంటుంది ఓకేనా. అంటే కెల్విన్స్ కెల్విన్స్లో ఉంది, కెల్విన్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక మనకు 373 ఎంతైనా మనకి 273 యాడ్ చేసినట్టయితే 273.15 సంథింగ్ ఉంటుంది కదా, ఇంత యాడ్ చేసినట్టయితే మనకి ఏంటంటే అది కెల్విన్స్లోకి మారిపోతుంది ఓకేనా, కెల్విన్స్లోకి మనకు మారిపోతుంది. అదే మీకు తప్పు చెప్పాను ఓకేనా. లెట్ మీ చెక్ నన్ను, మళ్ళీ మీరే నన్ను తిట్టేస్తారు ఓకేనా, తిట్టేస్తారా అట్లా, సార్ని తిట్టేస్తారా? అట్టా అయితే ఎట్టా స్వామి, అట్టా అయితే ఎట్టా స్వామి, హ్యూమన్ బీయింగ్స్ నా విల్ ఆల్సో డూ సమ్ మిస్టేక్స్, ఓకే. సో 273 కరెక్టే ఓకే, మనకి ఇది కెల్విన్లోకి వస్తుంది. నుంచి మనం ఒకవేళ మనకి దేనికి టెంపరేచర్కి కన్వర్ట్ చేయాలి అంటే ప్లేస్ చేస్తేనేమో కెల్విన్కి వస్తుంది, కెల్విన్స్ వస్తుంది మనకి. డిగ్రీ సెంటిగ్రేడ్కి మనం 273ని యాడ్ చేస్తే కెల్విన్స్లోకి మారుతుంది. ఇప్పుడు కెల్విన్స్ మనం డిగ్రీ సెంటిగ్రేడ్లోకి ఎట్లా మార్చొచ్చినాను, ఏం లేదు, 273ని 370 కలిపితే కెల్విన్స్కి వస్తుంది, 360 డిగ్రీలోకి వస్తుంది. అంతే కదా నాన్న, ఇక్కడ 273 కెల్విన్ ఓకేనా. ఇప్పుడు నేను మైనస్ ఎంత చేస్తున్నాను, నేను ఎంత చేస్తున్నానన్నా ఇక్కడ ఎంత 373 ఉందా, 373 ఇక్కడ నేను 273 నేను చేస్తున్నాను. నాకు ఎంత మిగులుతున్నానా డిగ్రీ సెంటిగ్రేడ్లోకి రావాలంటే ఇక్కడ ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తున్నానా మనకి 100 వస్తుంది ఓకేనా, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఓకేనా. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్న 373 కెల్విన్స్ అన్న బోత్ ఆర్ సేమ్ ఓకేనా. సో వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది 100 డిగ్రీ సెల్సియస్ అని అనొచ్చు, లేదా 373 కెల్విన్స్ అయినా అనొచ్చు. క్లియర్? ఓకే, లెట్ us go to the next one. చూడండి ఇక్కడ బాయిలింగ్ అంటే వేపర్ ప్రెషర్, ఇది అర్థమైందా? ఓకే, ఒకవేళ మనం గ్యాస్ని కనుక లిక్విడ్గా కన్వర్ట్ చేసినట్టయితే, చేసినట్టయితే వెరీ ఇంపార్టెంట్ అన్న, దీన్ని మనం కండెన్సేషన్ అంటాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాగ్ ఉంది నాన్న ఓకేనా. ఫాగ్ అంటే మనం కొట్టుకునే సెంట్ కాదు నాన్న, ఫాగ్ అంటే ఏంటన్నా మనకి పొగ మంచి ఉంటుంది కదా నాన్న, అది. క్లౌడ్స్ అంటే ఏంటన్నా మనకి ఇవి మేఘాలు నాన్న ఓకేనా, ఇవి మేఘాలు. ఇప్పుడు ఈ మేఘాలు అనేటువంటి ఎలా ఉంటాయన్నా క్లౌడ్స్, ఇవి జనరల్గా ఇవి గ్యాసే ఓకేనా. గట్టిగా మనకి గాలి వచ్చినట్టయితే పైన మబ్బు మేఘాలు అన్ని అటు ఇటు మూవ్ అవుతాయి కదా, ఎస్ మూవ్ అవుతాయి. బట్ వే క్లౌడ్స్ అనేటువంటివి ఓకేనా మనకి ఎలా మారుతానైనా టెంపరేచర్ ఆన్ హీటింగ్ అని చెప్పచ్చు ఓకేనా, హీటింగ్ అనొచ్చు. టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఓకేనా, హీటింగ్ కాదు నైనా ఓకేనా, గ్యాస్ ఎలా కన్వర్ట్ అయిపోతుందైనా మనకి లిక్విడ్స్గా కన్వర్ట్ అయిపోతుంది సంథింగ్ కూల్ అయినప్పుడు ఓకేనా. సో మనకి క్లౌడ్స్ కావచ్చు, ఫాగ్ కావచ్చు, కూల్ అయినప్పుడు అది ఎలా మారుతుందన్నా ఓకేనా, అది ఎలా మారుతుందన్నా మనకి దాట్ విల్ కన్వర్ట్ ఇంటూ వాట్ అన్నా లిక్విడ్ ఓకేనా, లిక్విడ్. ఓకే, ఇప్పుడు మేఘాలే మనకు వర్షంలా కురుస్తాయి కదన్నా, క్లౌడ్స్ ఏదోకో ఏ క్లౌడ్ హే ये देखो ये भी क्लाउड है ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చల్లబడ్డాయి అనుకోండి మేఘాలు ఓకేనా, వర్షం వస్తుంది, చలో వర్షం వస్తుంది ఓకేనా. సో నేను ఇక్కడ తడిసిపోతున్న వర్షం వస్తుంది ఓకేనా, వర్షం వస్తుంది. సో గ్యాస్ అనేటువంటిది, సో ఈ క్లౌడ్స్ అనేటువంటి వాటినన్నా ఇవి ఏంటన్నా మనకి
గ్యాసెస్. ఈ గ్యాస్ అనేటువంటిది ఎప్పుడైతే కూల్ అయిపోతుందో సో ఇట్ విల్ ఏమవుతుందన్నా ఇది వర్షం అనేటువంటిది వస్తుంది. ఓకేనా, అంటే మనకి లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుడ్డోడు ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ బుడ్డోడు ఉన్నాడు. సో వీడు తడిచిపోతున్నాడు. ఇప్పుడు వీడిని గొడుగు ఇచ్చేసేయండి. ఓకేనా, వీడికి చేతులు కూడా ఉండాలి కదా. ఓకే, చేతులు కూడా ఉండాలిగా. ఓకే అన్న కొంచెం మిస్టేక్ చేసింటే డయాగ్రామ్లో సారీ. ఓకే, వీడికి ఇప్పుడు గొడుగేద్దాం మనం. గొడుగు కూడా నాకు రావట్లేదు. సంథింగ్ ఇదే గొడుగు అనుకోండి. ఓకే, ఇదే గొడుగు అనుకోండి. ఓకే, పట్టేసుకున్నాడు పిల్లాడు, గొడుగు పట్టేసుకున్నాడు. ఓకే, గొడుగు పట్టేసుకున్నాడు, వర్షం రాకుండా ఆగుతున్నాడు అన్నట్టు. ఓకే, ఏంటి సార్ మీ డయాగ్రామ్ చిన్నపిల్లలైనా మేమన్నా కరెక్ట్ వేస్తాం సార్ అంటారు. ఓకే, నో ప్రాబ్లం. డ్రాయింగ్లో మాత్రం మీరే తోపు నాకంటే ఎప్పుడు కానీ. ఓకే, చిన్నప్పుడు నేను ట్రై చేశాను కానీ నాకు అసలు ఈ డ్రాయింగ్లో అసలు సెట్ కాలేదు నాన్న. ఓకే, చూడండి ఇదైతే అర్థమైంది కదా, వెరీ సింపుల్. ఓకే, కండెన్సేషన్ అంటే ఏంటిది? ఇదిగో ఈ క్లౌడ్స్ అనేటువంటి ఎలా మారిపోతున్నాయి లిక్విడ్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ల్యాండ్ అనుకుంటే ఇది ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా వాటర్ అనుకుందాం. ఓకే, ఇదంతా వాటర్ అనుకుందాం. ఇది ఎలా మారిపోయిందన్నా వాటర్. ఇదేంటన్నా మనకి లిక్విడ్. ఇదేంటన్నా లిక్విడ్. ఇదేంటన్నా మనకి గ్యాస్. సో ఇలా గ్యాస్ లిక్విడ్గా మారేటువంటి ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? కండెన్సేషన్ అంటాం. ఓకేనా, ఇస్కో హమ్ క్యా బోలేంగే? కండెన్సేషన్ అంటాం. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ లిక్విడ్ కనుక ఒకవేళ సాలిడ్గా మారినట్టయితే. ఓకేనా, లిక్విడ్ కనుక సాలిడ్గా మారినట్టయితే. ఓకేనా, ఇక్కడ కూడా మనం కూలింగే చేయాలి. ఓకేనా, ఇక్కడ కూడా కూలింగే చేయాలి. ఇంతకుముందు కూడా మనకు కూలే అయింది గ్యాస్ లిక్విడ్గా మారినప్పుడు. ఓకేనా, ఇక్కడ లిక్విడ్ సాలిడ్గా మారినా కూడా మనం కూలింగే చేయాలి నాన్న. ఓకేనా, కూలింగే చేయాలి. ఓకే, సో కూలింగ్ అనేది కూడా టెంపరేచరే. ఓకేనా, మనకి చూడండి నాన్న, టెంపరేచర్ అంటే 100 డిగ్రీ అదొక్కటే టెంపరేచర్ కాదు. ఓకేనా, కూల్ చేసిన టెంపరేచరే. -1, -2, -100 అది కూడా టెంపరేచరే. ఓకేనా, డిగ్రీ ఆఫ్ వాట్ నాన్న? కూల్నెస్. రెండింటికి మనం ఏంటన్నా టెంపరేచర్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనం సంథింగ్ ఎంతో -డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇక్కడ నేను టెంపరేచర్ చేస్తున్నాను, కూలింగ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా టెంపరేచరే. ఓకేనా, టెంపరేచర్ చూపిస్తున్నాను. అది కూడా నేను ఏంటంటే మనకి కూలింగ్ చేస్తున్నంటే చాలా తక్కువ టెంపరేచర్, మైనస్లో టెంపరేచర్ ఇస్తున్నాను అన్నట్టు. ఓకే, సో చూడండి కూల్ చేసినప్పుడు సాలిడ్గా మారిపోతుంది. ఓకేనా, సాలిడ్గా మారిపోతుంది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర. సో దీన్నే మనం ఫ్రీజింగ్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఫ్రీజింగ్ అంటాం. లిక్విడ్ సాలిడ్గా మారినట్టయితే దాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమున్నాయన్నా వాటర్ ఉన్నాయి. ఓకేనా, వాటర్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్బాలో నేను వాటర్ అనేటువంటి తీసుకున్నాను. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను? ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఓకేనా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతున్నాడు మనకి ఐస్ లాగా మారిపోతుంది. ఓకేనా, సో ఇదేంటిది మనకి వాటర్ విల్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ వాట్ నాన్న? ఐస్. సో దీన్ని మనం ఏమంటాం? ఫ్రీజింగ్ అంటాం. ఓకేనా, ఫ్రీజింగ్ అంటాం. ఓకేనా, ఫ్రీజింగ్ అంటాం. వెరీ సింపుల్. ఓకేనా, వెరీ సింపుల్. నెక్స్ట్ సాలిడ్ టు గ్యాస్. ముందు ఎగ్జాంపుల్ చెప్పాను. సాలిడ్ నుంచి గ్యాస్గా మార్చడం. కొంచెం కొత్తపడి సబ్లిమేషన్. ఒకవేళ సాలిడ్ అనేటువంటి డైరెక్ట్గా గ్యాస్గా కన్వర్ట్ అయిపోయినట్టయితే దాన్ని మనం ఏమంటామన్నా? ఎగ్జాంపుల్ సాలిడ్ H2 CO2 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సాలిడ్ CO2. ఓకే, లేదా డ్రై CO2 అంటాం. నెక్స్ట్ NH3Cl నాన్న, అమ్మోనియం క్లోరైడ్ కూడా ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నాన్న? NH3Cl అమ్మోనియం క్లోరైడ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నాన్న? మనకి ఈ సబ్లిమేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో అమ్మోనియం క్లోరైడ్ అనేటువంటిది ఎలా సాలిడ్ నుంచి మనకి గ్యాస్గా మారిపోతున్నాడు. నెక్స్ట్ అయోడిన్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నాన్న? దిస్. ఓకేనా, సో సాలిడ్ అనేటువంటిది గ్యాస్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది ఏంటన్నా మనకి ఇది సాలిడ్ గ్యాస్ అనేటువంటిది ఎలా కన్వర్ట్ అయిపోతుంది? డైరెక్ట్గా మనకి ఎలా గ్యాస్గా కన్వర్ట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్తో సహా చూపించాను. ఓకేనా, ఓకే, క్లియర్. నెక్స్ట్, సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న టుడేస్ క్లాస్. సో వెరీ సింపుల్. మనకి ఇక్కడితో మనకి ఏంటంటే మనకి సక్సెస్ఫుల్గా మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్ అనేటువంటి టాపిక్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి, కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సక్సెస్ఫుల్గా మనకి ఏంటంటే క్లాస్ 9లో మనకి 4 చాప్టర్స్ ఉంటాయి. 4 చాప్టర్స్లో మనకి ఏంటన్నా కెమిస్ట్రీలో మనకి ఒక చాప్టర్ అనేటువంటి కంప్లీట్ చేసాం. ఇంకో 3 చాప్టర్స్ సంథింగ్ 3 to 4 చాప్టర్స్ మనకి బాకీ ఉన్నాయి. సో అవి కూడా మనం తొందరగా కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్, హార్డ్ వర్క్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఏదైతే ఫ్రీ క్లాసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకేంటి ఉండాలా మరి. సో బాయ్ నాన్న, బాయ్.